మాట్లాడు. అసలు నన్ను కిడ్నాప్ చేయడం వల్ల నీకేంటి లాభం? నీకు ధైర్యం ఉంటే ఆ ముసుగు వెనక దాగున్న ముఖాన్ని చూపించు. నా ముఖాన్ని చూస్తావా? చూస్తే తట్టుకునే శక్తి ఉందా? రే, పిరికి వాళ్ళ మాటలు చెప్పడం కాదు, ముందు నువ్వెవరో చెప్పు. నీ మొహాన్ని నాకు చూపించు. నువ్వెవరో మాకు బాగా తెలిసిన వాడివే అయ్యుంటావు. అందుకే నీ మొహం ఎవ్వరికీ కనిపించకుండా జాగ్రత్త పడ్డం కోసం ఇలా మొహాన్ని దాచుకుంటున్నావు. ఓహో అలాగా. ఇంకా నువ్వు మా అందరినీ భయపెడుతూ ఎంజాయ్ చేస్తున్న పెద్ద సాడిస్ట్వి, అంతకు మించి పెద్ద సైకోవి. లేకపోతే నీ మొహం అంతా కాలిపోయి ఉంటుంది. ఎవరో నీ సాడిజాన్ని తట్టుకోలేక నీ మొహం అంతా ఏ యాసిడో పోసుంటారు. నా గురించి, నా ముఖం గురించి నీకు ఎన్నో అభిప్రాయాలున్నట్టున్నాయి. ఎస్, నువ్వనుకున్నది అక్షరాల నిజం. నేను పెద్ద శాడిస్ట్ అండ్ సైకో. కానీ అన్నిటికంటే నువ్వు షాక్ అయ్యే నిజమేంటో తెలుసా? నా ముఖమే. అది చూసి నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో నేను చూడాలి. చూస్తావా? చూడు. రోజులు ఈ మాస్క్ పెట్టుకుని మమ్మల్ని భయపెట్టింది నువ్వా? చెప్పానుగా నన్ను చూస్తే షాక్ అయిపోతావని. ఏంటి నందిని, ఏదో ఆలోచిస్తున్నా? ఓ, నేనొక ఆడదాన్నయ్యుండి నీతో ఒక మగరాయుళ్ళ ఎలా బిహేవ్ చేశానని ఆలోచిస్తున్నావా? జస్ట్ ఫన్ కోసం చేశాను. కొన్ని కారణాల వల్ల నేనెవరనేది తెలియకూడదని ఇలా ముసుగులో ఉండి అన్ని పనులు నా బాస్ చేయించాడు. ఎవరు నీ బాస్? నా బాస్ ఎవరో తెలుసుకొని ఏం చేయాలనుకుంటున్నావు? ఏమీ చేయలేవు. కనీసం నేను నీకు కనిపించాను, కానీ నా బాస్ ఎవ్వరికీ కనబడరు. అవసరమైనప్పుడే రంగంలోకి దిగుతారు. అందుకే నిన్నొక పర్పస్ మీద ఇలా కిడ్నాప్ చేయమని బాసే చెప్పారు.
ఇన్ని రోజులు నా అందరితో ఆడుకుంది ఒక ఆడదంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. అందుకే మగ గొంతుతో మాట్లాడి అందరినీ నమ్మించాను. నేను కేవలం ఒక మగ గొంతుతోనే మాట్లాడను, ఎవ్వరి గొంతునైనా ఇమిటేట్ చేయగలను. కావాలంటే నువ్వే చూడు. నందిని, నువ్వు నా మనవరాలి స్థానంలో వచ్చి చాలా ఇబ్బందులు పడుతున్నావు. నీకెలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియడం లేదు. చూడు రోజీ, నువ్వు ఎంత తొందరగా లోకిని పెళ్లి చేసుకుంటే అంత మంచిది. అమ్మమ్మ, ఎలా ఉంది నా మిమిక్రీ? గుర్తుపట్టావా? ఇది నీ వాయిసే. ఏంటి షాక్ అయ్యావా? నా దగ్గర ఇలాంటి టాలెంటే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఎక్కువగా ఆలోచించుకో. నన్నిలా ఎవరు నడిపిస్తున్నారో నీకు తొందరలోనే తెలుస్తుంది. అంతవరకు సైలెంట్ గా ఉండు. వద్దురా నా డార్లింగ్, నేను చేయొద్దురా, ప్లీజ్ రా. రేయ్, తను చేశారంటే మీరు చంపేస్తా. రోజీ లే, లే రోజీ. రేయ్ వద్దురా, ప్లీజ్ రా. రేయ్ రేయ్, రోజీ లే, పైకి లే. రోజీ లే. ఎవరు మీరు? మేము ఎవరా? మమ్మల్ని అప్పుడే మర్చిపోయావా? నీ వల్ల మా ఉద్యోగాలు పోయాయి. మిమ్మల్ని హెచ్చరించినా మారలేదు కాబట్టి ఉద్యోగం నుంచి తీసేయాల్సి వచ్చింది. ఇంచక్క మేము చెప్పినట్టు చేసి మా పని మమ్మల్ని చేసుకొనిస్తే పోయేది. కానీ నువ్వేం చేసావు? మేమిచ్చిన ఆఫర్ని కాదని మా ఉద్యోగాలు, మాకొచ్చే లాభాలు రెండూ పోగొట్టావు. అందుకే ఇక్కడ మేమందరం కలిసి నిన్ను పాడు చేయబోతున్నాం. ఏంటమ్మా అటు ఇటు చూస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్ కోసమా? వాడొచ్చి నిన్ను కాపాడుతాడనుకుంటున్నావా? అది కుదరదు. అటు చూడు. రోజీ, విజయ్, రోజీ. అయ్యో విజయ్. అప్పుడు నిన్ను రక్షించడానికి వచ్చిన వాణ్ణి బంధించాం. ఇప్పుడు నిన్ను భక్షిస్తాం. విజయ్, రేయ్ రేయ్, వదరా రేయ్. వద్దు. వెళ్ళిపో, వెళ్ళిపో. రోజీ పారిపో. వద్దు. రోజీ పారిపో. ఏయ్, వదలండి. రోజీ పారిపో. ఏయ్. రోజీ పారిపో. ఎక్కడికే పారిపోతున్నావు? ఆగు.
ఇంత పెద్ద అమ్మాయిని అంత బుల్లి డ్రెస్సులో చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉందిరా. ఈ రోజు దీన్ని అస్సలు వదలకూడదు. గట్టిగా పట్టుకోండి రా. వదిలు! ఏరా, ఎంత ధైర్యం ఉంటే నా రోజు మీద చేస్తారా? రేయ్, నిన్నిక్కడే చంపేయాలనుంది, కానీ తన ముందు చంపితే తనని తప్పుగా అర్థం చేసుకుంటుంది. నీకు చెప్తా విను, తనకి విలన్ అయినా హీరోనైనా నేనే. ఇంకెప్పుడైనా తన జోలికి రావాలి అనే ఆలోచన వచ్చిందనుకో, నీకు వెంటనే మార్చరీ వ్యాన్ బుక్ చేస్తాను, జాగ్రత్త. భయపడకు రోజు, నేనున్నంత వరకు నిన్నెవరు ఏమీ చేయలేరు. నేను తప్ప నిన్నెవ్వడు ఏమీ చేయలేడు రోజీ. మా నందిని ఇక్కడ ఉండడం కన్నా మీ ఇంట్లో ఉన్నా బాగుండేది. తనకి ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. ఇలా జరుగుతుందని మనకు మాత్రం ఏం తెలుసండి, కానీ ఇంతవరకు తనెక్కడుందో తెలియకపోవడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరేం బాధపడకండి, నందినికేం కాదు, తనెక్కడున్నా క్షేమంగా ఉంటుంది. మీరనుకున్నట్టుగానే వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుంది. ఏంటి నందిని, అక్కడ మీ అత్తయ్య బాధపడుతుందని నువ్విక్కడ బాధగా ఫీల్ అవుతున్నావా? మీరెక్కువగా బాధపడటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముందు మంచినీళ్ళు తాగండి. తీసుకోండి, తాగండి. నందిని, అక్కడ మీ అత్తయ్య నీళ్లు తాగింది కదా, ఇక్కడ నువ్వు కూడా తాగాలి. నందిని, ఇప్పుడు నువ్వు నీళ్లు తాగలేదనుకో, గొంతెండిపోయి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఆ తర్వాత నీ ఇష్టం.
వెరీ గుడ్. నీ విషయంలో మా బాస్ ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు నీ పరిస్థితి ఇలాగే ఉంటుంది. లోకి, నందిని గురించి ఏమైనా తెలిసిందా? లేదజ్జి, చిన్న క్లూ కూడా దొరకలేదు. ఎంక్వైరీ కూడా చాలా కష్టంగా ఉంది. వీళ్ళందర్నీ చూస్తుంటే నాకు సామెత గుర్తుకొస్తోంది. ఒకడు సంకలో గొర్రెపిల్లని పెట్టుకుని ఊరంతా వెతికాడంట. అలా ఉంది వీళ్ళ వరస. ఇంట్లో అమ్మాయిని పెట్టుకుని సిటీ అంతా వెతుకుతున్నారు. అజ్జి, నందిని ఇంట్లోనే మిస్ అయింది కాబట్టి ఇక్కడే మొత్తం చూస్తే ఏదైనా క్లూ దొరుకుతుందని వచ్చాను. అందరం ఇల్లు మొత్తం వెతుకుదాం. ఇవెవరివి? లోకి, ఇది విజయ్ దగ్గర ఉండడం చూశాను. ఇప్పుడు అర్థమైందా విజయ్ వాచి కడియం అక్కడెందుకు పడేశాను? ఎందుకు అలా చేశానంటే నువ్వు ఇంట్లోనే ఉన్నావని, ఎవ్వరికీ అనుమానం రాకూడదని, అందరూ విజయ్ మీద అనుమానపడాలని. ఇక పడతారు కూడా. అంటే నందినిని విజయ్ కిడ్నాప్ చేశాడనమాట. అసలు ఆ విజయ్ ఎక్కడున్నాడో కనుక్కొని నందిని నేను తీసుకొస్తాను. మీరేం టెన్షన్ పడకండి. వెరీ గుడ్. మీరు చెప్పినట్టుగానే విజయ్ ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేశాను సార్. గుడ్. ఇప్పుడు అతను ఎక్కడున్నాడు? బోధనలో ఉండడం తెలిసింది సార్. ముందు అర్జెంటుగా బోధన్ పోలీస్ స్టేషన్కి విజయ్ ఫోటో ఫ్యాక్స్ చేసి సెర్చింగ్ మొదలు పెట్టమని చెప్పు. మనం కూడా బోధన్ వెళ్ళి వెతుకుదాం. పద.